మన పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్కి, ఏఎస్ఎస్కి, ఉమెన్ ఏఎస్ఎస్కి, హెడ్ కానిస్టేబుల్స్కి, కానిస్టేబుల్స్కి, హోంగార్డ్స్కి, ఎస్పీఓస్కి, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, ఆల్ వింగ్స్, ఎవరైనా మర్చిపోతే, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకు, సివిలియన్స్కి అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకి ముందు ఎస్ఐ గారు మాట్లాడినట్లు, ఎస్ఐ గారు ఎంఏ పాలిటిక్స్ ఎంఏ పాలిటిక్స్ లాగా ఉంది. చాలా బాగా చెప్పాడు. అంటే చెప్పే విధానం కానివ్వండి, చెప్పాల్సిన కంటెంట్ కానీ చాలా బాగా చెప్పాడు ఎస్ఐ గారు. సో ఎస్ఐ గారు చెప్పిన దాంట్లో స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత నా స్వతంత్రం నాది, ఎవరు స్వతంత్ర పరంగా వాళ్ళు ప్రవర్తిస్తే ఆ స్వతంత్రానికి కరెక్ట్ అయిన విలువ ఉండదు. అంతే కదా, నాకు రైట్ ఉందని నేను కొట్లాడతా, నాకు రైట్ ఉందని నువ్వు కొట్లాడతావు. కానీ కనుక దానికి ఒక సిస్టమ్ ఉండాలి. ఈ స్వతంత్రాన్ని ఎఫెక్టివ్గా మనం అందరికీ, ప్రతి కులానికి, మతానికి, జాతికి, దేనికి కూడా ఇది లేకుండా, విభేదం లేకుండా అందరూ అనుభవించాలి అని చెప్పేసి దాంట్లో మనం ఈ రాజ్యాంగాన్ని అనేది రాసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని కూడా మనకు నచ్చినట్లుగా, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వాడుకోకూడదు. ఎవరి రాజ్యాంగం వాళ్ళు రాసుకోకూడదు. అంతే కదా, నేను ఇలాగే ఉంటా అని కాకుండా యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు ప్రవర్తిస్తే, ఎవరికి వాళ్ళు బిహేవ్ చేస్తే మన యూనిట్ తాలూకా లక్ష్యం దెబ్బతింటుంది. మనం ఒక ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ తాలూకా లక్ష్యాలు, ప్రతి ఇండివిజువల్ లక్ష్యము ఒకటే అయి ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకునేలాగా ప్రతి ఒక్కరూ కష్టపడితేనే వాటిని మనం రీచ్ కాగలుగుతాం. సపోజ్ మన పరంగా చూసుకుంటే, మన పోలీస్ స్టేషన్ అన్నది మొత్తం కూడా ఒక యూనిట్ అనుకుంటాం. ఆ యూనిట్లో మనం మిగతా కమిషనరేట్లో ఉన్న మిగతా పోలీస్ స్టేషన్లో మనం ముందు వరుసలో ఉండాలి. అన్ని విభాగాల్లోని కూడా ముందు వరుసలో ఉండాలి. సపోజ్ మన పరంగా చూసుకుంటే యూఏ తగ్గించడం కానివ్వండి, CCTNS వర్క్ కానివ్వండి, కోర్టు వర్క్ కానివ్వండి, లేకపోతే మనం డైల్ 100 అటెంప్ట్ చేయడం కానివ్వండి, సైబర్ క్రైమ్ కానివ్వండి, క్రైమ్ కానివ్వండి, ఏదైనా సరే అన్ని రంగాల్లో, రిసెప్షన్ కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా, అన్ని విభాగాల్లో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మన మీర్పేట యూనిట్ లక్ష్యం కమిషనరేట్లో ముందు వరుసలో ఉండాలి. పోలీస్ స్టేషన్ అన్ని ఆస్పెక్ట్స్లో దాన్ని రీచ్ కాగలుగుతాం. ఒక్కరు తగ్గిపోయినా, కోర్టు వాళ్ళు తగ్గిపోతే CC నెంబర్లు రావు, యూఏ పెరిగిపోతుంది, CCTNS ఎంట్రీ తగ్గిపోతుంది. ప్రతి దాని మీద ఇంటర్లింక్ అయి ఉంటాయి. కనుక అందరూ కూడా నాదేముంది అనుకోకుండా నేను కూడా అందులో ఉండాలి అనుకొని యూనిట్ తాలూకా లక్ష్యాన్ని చేరే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి. ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నౌ మనం హైదరాబాద్ కమిషనరేట్లో వెళ్ళాం. కనుక హైదరాబాద్ కమిషనరేట్లో కమిషనర్ గారి తాలూకా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ప్రియారిటీస్ ఉన్నాయో, ఆ ప్రియారిటీస్ని మనం గుర్తించి మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాటిని డే టు డే ఫాలో చేస్తూ మనకి ఆపర్చునిటీ కలిగింది. ఒక కమిషనరేట్ నుంచి ఇంకొక కమిషనరేట్లకు మారి ఇంకొక దగ్గర కూడా మన సర్వీస్ చేసే మనకి అవకాశం కలిగింది. కనుక అక్కడ కూడా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన యూనిట్కి, మీర్పేట పోలీస్ స్టేషన్కి ముఖ్యంగా పేరు తీసుకొస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.